हाय हेलो नमस्ते वेलकम बैक टू AswiniDas किचन నేను అశ్విని ఈ రోజు నేను మీకు ఎంతో సింపుల్ గా టేస్టీ అయిన బగారా రైస్ ని కుక్కర్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ఎక్కువగా ఇలాంటి బగారా రైస్ అనేది మనము పెళ్లిళ్ళలో దావత్లలో చూస్తున్నా కదా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది కుక్కర్ లో కూడా మనకు దీంట్లోకి మనము రైతా పెట్టేసుకొని తింటుంటే ఇంకేమీ అవసరం లేదు మీరు కావాలి అంటే చికెన్ కర్రీ కానీ పన్నీర్ కర్రీస్ తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది లేట్ చేయకుండా ఈ బగారా రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఇవి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను చెక్క 5-6 లవంగాలు ఒక పెద్ద యాలుక పావు టీ స్పూన్ మిరియాలు ఇలా అన్నిటిని కూడా వేసుకొని ఇవి కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత పావు టీ స్పూన్ షాహీ జీరా వేస్తున్నాను ఇది జీలకర్ర కాదండి షాహీ జీరా ఇది కంపల్సరీ వేసుకోవాలి ఇది వేసుకుంటేనే మనకు బగారా రైస్ అనేది టేస్టీగా వస్తుంది ఇది కూడా వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకును వేసేస్తున్నాను మీ దగ్గర ఇంకేమైనా మసాలా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ పచ్చి కరివేపాకును వేస్తున్నాను కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనము లో ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను కారానికి తగినట్టు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని యాడ్ చేస్తున్నాను ఇలా వేసేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి నేను హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను ఇవి కూడా వేసేసుకొని మసాలా అంతటిని కూడా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను టేస్ట్ కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీ దగ్గర ధనియాల పొడి జీలకర్ర పొడి కనుక లేకున్నట్టయితే మీరు 1 టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ ఇవి రెండు మాత్రమే వేసి కలుపుకున్నాను ఇలా మనకు మసాలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని 1 గ్లాస్ వరకు తీసుకొని యాడ్ చేశాను ఇలా బాస్మతి రైస్ ని వేసేసుకొని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని వీటిల్లో ఉండే తడి మొత్తం పోయేంత వరకు మనము ఆయిల్ లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది ఇలా తడి మొత్తం పోయిన తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసేసుకున్నాను ఇలా వాటర్ ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను సన్నగా తరిగిన పుదీనా తరుగు కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను మీకు ఒకవేళ సాల్ట్ తక్కువైంది అనిపిస్తే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి నాకైతే కరెక్ట్ గా సరిపోయింది ఇలా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్ లోనే 2 విజిల్స్ వేయించుకోవాలి 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది అదే మీరు నార్మల్ రైస్ కనుక తీసుకున్నట్టయితే 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్ లోనే 2 విజిల్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మనము ప్లేట్స్ లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ గా టేస్టీ అయిన బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చాలా సింపుల్ గా ఉంది ప్రొసీజర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది దీంట్లోకి మనము రైతా ఏదైనా గ్రేవీ కర్రీస్ తో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు బాస్మతి రైస్ ఎప్పుడు యూస్ చేసినా మంచి క్వాలిటీ బాస్మతి రైస్ యూస్ చేయండి టేస్ట్ బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ